ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలకు చేసిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలుపుకుంటున్నాము. ఈ సమయంలో అసలు ఈ యొక్క లెంట్ డేస్ అనే దాని గురించి ఒక క్రైస్తవ సమాజంలో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అసలు ఇది చేయవచ్చా, ఆచరించకూడదా అనేసి ఏంటి ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సిద్ధాంతాన్ని కలిగి ఉంటారు. మనకి ఈ సిద్ధాంతాలన్నీ మనకి ప్రాముఖ్యం కాదు, కానీ మనం ఏది చేసినాను దేవుడు యొక్క కొరింథీ పత్రికలో చెప్తా ఉన్నారు. మనము తినినను త్రాగినను మనం ఏది చేసినాను దేవుని మహిమ కొరకు చేయాలనే వాక్యం ఉంది. దేవుని ప్రియులారా, ఈ లోకంలో మనకి ఎవరు ఆదర్శం కాదండి. మనకు వాక్యమే ఆదర్శము, వాక్యమే ఆధారమైనది. అయితే కొంతమంది ఏంటంటే ప్రత్యేకించి ఒక 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో ఈరోజు ప్రాముఖ్యంగా యొక్క దినం యొక్క ప్రాముఖ్యత స్పెషాలిటీ ఏంటంటే యాష్ వెన్స్డే అంటే ఏంటండి భస్మ బుధవారం. అంటే ఇది కొంతమంది ఏమంటారంటే ఈ యొక్క భస్మ బుధవారం గురించి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడైనా ఉందా అండి, ఉంటే చూపించండి అని వివాదాలు రేపేవారుగా ఉన్నారు. మనకైతే ఈ వివాదాలతో పని లేదు, కానీ ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు ఆచరించుకుంటారు, ఇష్టం లేని వాళ్ళు ఆచరించరు. మన తలంపు ఏంటంటే ఇది ఆచారముగా ఏదో సాంప్రదాయంగా చేయాలని తలంపు కాదు, కానీ ఏ సమయమైనా కూడా దేవునికి దగ్గర అవటానికి మనము అవకాశంగా మార్చుకోవాలనేది మరి దేవుడు మనకిచ్చిన జ్ఞానం చొప్పున మరి మా యొక్క తలంపైనదండి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే అక్కడ దేవుడు చెప్తారు కదా, నా దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా, మీరు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ దేవుడు చెప్పిన వాక్యాలంటే ఏమని చెప్పాలంటే ఒకసారి తీద్దామండి, దయచేసి చదువుదాము. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4 వచనాలండి, 4 నుండి 9 వచనం వరకు దయచేసి ఎవరైనా చదవగలరా? ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనున్నప్పుడును లేచినప్పుడును వాటిని గూర్చి మాట్లాడవలెను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని రాయవలెను. చాలండి. దేవుని ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యము మనకేమని సెలవిస్తా ఉందంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము అంటే ఇక్కడ మనము లిటరల్గా ఇజ్రాయేలు దేశానికి సంబంధించింది కదా, మనకే ఎందుకులే అని కాదు, కానీ ఇజ్రాయేలు అంటే ఇక్కడ మనకి ఇక ఫిజికల్గా ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారికి కదా అని కాదు, కానీ దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన యొక్క రక్తంలో కడగబడి బాప్తీసం తీసుకుని రక్షించబడిన ప్రతి ఒక్కరూ ఇజ్రాయేల్ జనాంగమేనండి. వారితో ఏమని చెప్తున్నారు? మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ద్వితీయుడు అంటే అర్థం ఏంటండి? ద్వితీయుడు అంటే రెండు, ఇద్దరు అని అర్థం. అద్వితీయుడు అంటే రెండు లేనిది, రెండు కానిది
అంటే ఒక్కడైన దేవుడు. అంటే మన దేవుడు ఒక్కడే అండి, ఒక్కడైన దేవుడు. అయితే ఇక్కడ ఏమి చెప్తున్నారంటే మనము పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోనూ మన దేవుడైన యెహోవాను ప్రేమింపవాలంట. మరియు ఆయన యొక్క మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, అవి మన కుమారులకు అభ్యసింపచేసి ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలను. ఇవన్నీ మీరు అనుకోవచ్చు కదా, ఇక్కడ దేవుడు చెప్పిన దానికి దీనికి ఏమిటి సంబంధం అంటే, ఇవి దేవుడు చెప్పిన ఆజ్ఞల గురించి కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను అంటే ఇవి ఆజ్ఞల గురించి కదా, దీని గురించి కాదు కదా అని మనం అనుకోవచ్చు. దేవుని ఈ సంగమా మనం కనుక గమనించినట్లయితే ఇప్పుడు మనము కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన విషయాల గురించి మనము ఈ రోజున తెలుసుకోగలుగుతున్నామంటే ఏ విధంగా సాధ్యమవుతుందండి? అప్పట్లో మన పితరులు వాటిని భద్రపరిచి ఆ యొక్క జరిగిన చరిత్ర గురించి చాలా ఎంతో భద్రపరిచి వారు తర్వాత తరం వాళ్ళకి, వారి తర్వాత తరం వారికి, అట్లా రాబో తరముల వారికి వారు చెప్పుతూ ఉండటం వల్ల ఈ రోజున ఇన్ని తరాలకు ఇన్ని వేల సంవత్సరాలైనా కూడా మనము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము యొక్క చరిత్ర, వారి యొక్క వంశావళి గురించి, జరిగిన సంగతులన్నింటి గురించి మనము తెలుసుకోగలుగుతున్నాము, ఆచరించగలుగుతున్నాము, నేర్చుకోగలుగుతున్నాము. కనుక ప్రియులారా, ఇప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క శిలువ వేదన, శిలువ శ్రమలు, యొక్క మరణము, పునరుత్థానమును గురించిన ఈ యొక్క అంశముల గురించి ధ్యానించుకునే ఈ యొక్క సీజన్ను మనము ఏదో వాక్యాన్ని పక్కన పెట్టేసి కేవలం ఆచారబద్ధంగా చేస్తే అది దేవునికి ఇష్టం లేదు. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యముల గురించి లోతుగా మనము అధ్యయనం చేసుకోవడానికి ఒక అవకాశంగా ఈ యొక్క లెంట్ సీజన్ని మనము గనక పాటించినట్లయితే మనకు ఎంతో మన సంఘాలకు, మన యొక్క కుటుంబాలకు, మన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదకరమని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయితే ఇప్పుడు ఇది లెంట్ అనేది బైబిల్లో లిఖించలేనప్పటికీ మరి దేవుని యొక్క జ్ఞానమును బట్టి మన పూర్వీకులు, పితరులు కొన్ని శతాబ్దాల క్రితము ఈ యొక్క క్రైస్తవ సమాజంలో లెంట్ అనే యొక్క ఉద్దేశాన్ని తీసుకురావటం, ఒక మంచి ఉద్దేశంతోనే వారు తీసుకురావటం జరిగిందండి. అయితే కాలక్రమంలో అది వాక్యాన్ని పక్కన పెట్టేసి ఏదో ఆచారంగా చేసేవారు కొందరు ఉండుట కారణం చేత అది కొంచెం మనకి పొల్యూట్ అయినట్లుగా అనిపించవచ్చేమో, కానీ అది ఎవరి వ్యక్తిగతము. కానీ మనము ఏ విధంగా మనము నెరవేరుస్తున్నాము అనేదే మనకి దేవునికి మధ్య ఉన్న సంబంధం. మనం దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వారమైనా, అంతేకాని అయితే వారు కూడా సహృదయంతో అసలు ఎందుకు ఈ యొక్క లెంట్ సీజన్ అనేది స్టార్ట్ చేసిన వారి యొక్క ఉద్దేశం, వారి యొక్క ఇంటెన్షన్ ఏంటి అనేది ఒక మాట మనము ధ్యానించుకున్నాం ప్రియులారా. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని యొక్క ఆరిజిన్ అంటే దీని యొక్క మూలాలు ఏంటయా అంటే ఇది ఆస్యం అనే వారి యొక్క డినామినేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిందండి. వారు ఏంటంటే ఆ యొక్క క్రమం వారు ఏ విధంగా తీసుకొచ్చారంటే, రక్షించబడవలసిన వారు అంటే లోకముల నుండి, పాపముల నుండి, శాపముల నుంచి విడిపించబడి యేసుక్రీస్తు ప్రభువుల వారే లోక రక్షకుడు, నా పాపముల కొరకు ఆయన మరణించి, ఆయన మరణం ద్వారా నాకు జీవం వచ్చింది, మరణం నేను తప్పించబడి నిత్య జీవానికి నేను అర్హుడిని అవుతాను అని హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభువుని రక్షకుడుగా అంగీకరించి మరి బహిరంగ సమాజంలో తన మార్పుకు గుర్తుగా సాక్ష్యంగా బాప్తీసం తీసుకునే వారికి సిద్ధపాటు దినాలండి. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక పశ్చాత్తాపమునకు సూచనగా ఉంది. వారి యొక్క పాప జీవితం నుంచి
వారు పాపి అని గ్రహించుకొని ఆ పాపం నుంచి విడిపించబడాలని ఆశ కలిగి విడిపించడం కొరకు దేవుని సహాయం కొరకు కోరుకొని తిరిగి విడిచిపెట్టిన ఆ పాపాన్ని మరలా చేయకున్నట్లుగా దేవుని సహాయం కొరకు ఆ యొక్క 40 రోజులు దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేయట అనే కాన్సెప్ట్తో ఈ లెంట్ అనేది స్టార్ట్ అయిందండి. అంత మాత్రమే కాదు, కేవలం రక్షించబడాల్సిన వారి కొరకు మాత్రమే కాదు, కానీ ఒకసారి రక్షించబడి మరలా తిరిగి తెలిసి పాపంలో పడిపోయి మరి మరలా లోకంలో పడిపోయి దేవునికి దూరస్తులైన వారు కూడా తిరిగి వారి యొక్క కోల్పోయిన ఆ రక్షణ ఆనందాన్ని మరలా దేవుని యొక్క రక్షణ ఆనందాన్ని తిరిగి పొందుకోవడానికి వారు కూడా మరలా 40 రోజులు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన మనసుతో ఉపవాసం ఉండి దేవునితో మళ్ళీ సరిచేసుకొని దేవునితో సమాధాన పడడానికి కూడా ఇది ఒక ఉద్దేశంతో ఈ యొక్క లెంట్ అనే యొక్క సీజన్ని మన యొక్క పితరులు పూర్వీకులు స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. వారు మంచి ఉద్దేశం చేతనే జరిగించున్నారు. ప్రత్యేకించి ఈ బుధవారం రోజున యాష్ అని బూడిదకు ఉన్న ప్రాముఖ్యత కూడా లేకపోలేదండి. అంటే మనము ఆదిమ సంఘ అపోస్తల యొక్క బోధనను మనం అనుసరిస్తున్న కొత్త నిబంధన భక్తులము కనుక కొత్త నిబంధనలో బూడిద గురించి ప్రాముఖ్యత లేకపోవచ్చు, కానీ పాత నిబంధన ధర్మశాస్త్ర యుగంలో మన పితరులు బూడిదకు సూచన ఏంటంటే ఏమంటారండి, లోకంలో ఎందుకు పనికిరాని దాన్ని బూడిదతో పోలుస్తారు. అవునా అండి? అంటే బూడిద అంటే ఎందుకు పనికిరాండి అంటే ఏంటంటే, ఈ లోకంలో మనకి ఏమున్నప్పటికీ ఏమి లేకపోయినప్పటికీ మనము బూడిద వలె మనం మళ్ళా తిరిగి ఎన్ని ఉన్నప్పటికీ తిరిగి మట్టిలో కలిసిపోయే వారమై ఉన్నాము. మట్టిలో నుంచి వచ్చాము, మళ్ళా మట్టి అయిపోతాము అని ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం రాయబడినట్లుగా మన్నైనది వెనుకొట్టి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎందుకు చేరును అని వ్రాయబడిన రీతిగా మనం ఎన్నైనప్పటికీ తిరిగి మన్నైపోతాము, మట్టే కదా అని దానికి సాదృశ్యంగా పాత నిబంధన గ్రంథంలో మరి యోబు గారు కావచ్చు, మరి దావీదు గారు కావచ్చు, దానియేలు గారు కావచ్చు, ఎంతోమంది భక్తులు ఉన్నారండి. ఏమని వారికి ఏదైనా సమస్య ఉన్నప్పటికీ, వారు ఏదైనా పరిస్థితులు గుండా వెళ్ళవలసి వస్తున్నప్పుడు వారు గోని బట్ట ధరించి బూడిద చల్లుకొని ప్రార్థన ఉంటారు. అంటే ఏంటంటే బూడిద అనేది ఇక్కడ వారి ఉద్దేశం ఏంటంటే తగ్గింపుకు సాదృశ్యంగా ఉంది, పశ్చాత్తాపానికి సూచనగా ఉందండి. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకొని మన యొక్క అవిధేయతను బట్టి అతిక్రమణను బట్టి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటూ మరి ఆ రీతిగా ఉపవాసం చేయడం ద్వారా ప్రభా నువ్వు హెచ్చవలసిన వాడుగా ఉన్నావు, నేను తగ్గవలసిన వాడుగా ఉన్నానని దేవుని సన్నిధిలో మనం తగ్గించుకునేటకు సూచనగా ఈ యొక్క బూడిద అనేది సాదృశ్యంగా ఉందండి. కాబట్టి అయితే ఇప్పటికీ ఆశ్రయం చర్చిలో ఏం చేస్తారంటే ఈ యొక్క యాష్ వెన్స్డే రోజున ఈ యొక్క బూడిదను బొట్టులాగా వారు సిల్వ గుర్తుతో వారు వేయటం జరుగుతూ ఉంది. అయితే అది ఆచరించాలని నేనైతే సమర్థించట్లేదు, కానీ అదే వారి యొక్క దేవుడు వారికి ఇచ్చిన తలంపుని బట్టి వారు చేస్తూ ఉండొచ్చేమో, మనకైతే వాటితో సంబంధం లేదు. కానీ ఏది ఏమైనప్పటికీ ఒక వాక్యం ధ్యానించుకున్నాం దేవుని ప్రియులారా. మత్తయి సువార్త కొత్త నిబంధనలోని మత్తయి సువార్త 9వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకున్నాము. అప్పుడు యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి పరిసయ్యులను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు. దీనికి హేతువేమని ఆయనను అడగగా యేసు పెండ్లి కుమారుడు తమతో కూడా నుండు కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి
పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును. అప్పుడు వారు ఉపవాసము చేతురు. చాలమ్మా. దేవుని ప్రియులారా, ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, అప్పుడు యోహాను శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి, పరిశీలను మేమును తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ మీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయన అడగగా, యేసు, పెండ్లి కుమారుడు తమతో కూడా నుండి కాలమున పెండ్లి ఇంటి వారు దుఃఖపడగలరా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనుక్కోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు. నిజమేనండి, ఈ లోకంలో అసలు ఉపవాసము చేయాలా వద్దా అనే సమస్యలో అనుమానంలో ఉన్నవారు కూడా మన మధ్య లేకపోలేదు. ఏం లేదండి, ప్రతి సమస్యకు సొల్యూషను బైబిల్లోనే ఉంది. ప్రతి అనుమానానికి కూడా మనకి బైబిల్లోనే జవాబు, ప్రతి ప్రశ్నకు కూడా జవాబు కూడా బైబిల్లోనే దొరుకుతుంది. ఉపవాసం చేయొచ్చా లేదా అనే వారికి ఎన్నో సందర్భాలు బైబిల్లో నుంచి ఉపవాసం చేసిన మన భక్తులు కనిపిస్తూ ఉంటారు. ఇక 40 రోజుల ఉపవాసం అనేది కూడా మనకి చాలా ఉన్నాయి. మరి మోషే గారు ఒక ఆజ్ఞను తీసుకొచ్చేటప్పుడు అందరికీ తెలిసిన విషయమే, 40 రోజులు ఉన్నారు. మరి ఏలియా గారు ఉన్నారు. ఈ రీతిగా సరే కొత్త నిబంధనలో చూసుకుంటే స్వయంగా యేసుక్రీస్తు ప్రభుల వారే బాప్తిసం తీసుకున్న తర్వాత 40 దినాలు ఉపవాసం ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఆయనతో అంటున్నారు కదా యోహాను శిష్యులు వచ్చి, మేము ఆ పరిసయ్యులు తరచుగా మేము ఉపవాసం ఉంటాము. నిజమే, యోహాను గారి శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉంటారండి. మనం కనుక గమనించినట్లయితే ప్రియులారా, మనకి ఉన్న 12 మంది శిష్యుల్లో అంద్రేయ గారు విన్నారు కదండి మీరు. అంద్రేయ పేతురు గారి సహోదరుడు. అతను ఫస్ట్ యేసుక్రీస్తు వారికి శిష్యులు కాక మునుపు అతను బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యుడుగా ఉంటా ఉన్నాడు అనమాట. ఆ అంద్రేయ అట్లాగే యోహాను గారికి ఉన్న శిష్యులు, యోహాను గారి దగ్గర ఉన్న శిష్యులు తరచుగా ఉపవాసం ఉంటారంట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమన్నారు, పెండ్లి కుమారుడు తమతో ఉండు కాలంలో ఎవరైనా ఉపవాసం చేతురా, పెండ్లి కుమారుడు కొనిపోబడి దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేతురు. దేవుని ఈ సంఘం ఇక్కడ నా తలంపు ఏంటంటే, దేవుడు నాకు ఇచ్చిన యొక్క జ్ఞానం చొప్పున యొక్క ఉపవాస ప్రార్థనలు కలిగి ఉండటానికి మా తలంపు ఏమైనదంటే, మన పూర్వీకులు లెంట్ శ్రమల దినాలు, శిల్వ ధ్యానాలు యొక్క సీజన్ పెట్టడం అనేది నాకు వ్యతిరేకం ఎంత మాత్రం కాదు. కానీ మేమైతే వాటికి సంబంధించిన ఆచార వ్యవహారాలు అయితే ఏమి చేయము. కానీ మా తలంపు ఏంటంటే, పెండ్లి కుమారుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారే ఉన్నారు. ఆయన మనతో ఉండే కాలము మనకు ఎవరు ఉపవాసం ఉండరు. అతను కొనుక్కోబడి దినములు వచ్చినప్పుడు వారు ఉపవాసము చేతురు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయంగా మాట్లాడిన మాటను బట్టి, అంటే కొనుక్కోబడి దినములు అంటే యేసుక్రీస్తు వారు మరి యొక్క సర్వ మానవాళి రక్షణార్థమై శ్రమను అనుభవించిన మాట వాస్తవం అండి. అవునంటారా కాదంటారా? కాదు అని ఎవరైనా అనగలమా? మనం అన్నంత మాత్రాన అది కాకపోదు. ఎందుకంటే చరిత్రలో ఉందండి, చరిత్ర ఆధారాలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథము ఏదో మనకి ఎవరికి నచ్చినట్లు అది రాయించుకున్నది కాదు. ఇది భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సరిపోయిన గ్రంథం అండి పరిశుద్ధ గ్రంథము. కాబట్టి యేసుక్రీస్తు వారు సర్వమానవాళి రక్షణార్థమై శిలువ యాగము, త్యాగము, బలియాగము చేసిన విషయము మరి ఈ యొక్క సీజన్గా మనం చెప్పుకోవడం ద్వారా మన రాబో తరాలకు, తర్వాతి తరం వారికి తెలిసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం ఏమి చేయలేదని కొంతమంది అంటారు కదా, ఇప్పుడు అందరూ ఏడ్చి కన్నీరు కార్చి ఈ విధంగా చేయటం వల్ల అది అజ్ఞానం కదా. ఆయన ఏనాడో మరణించారు, మరలా తిరిగి లేచారు, మన కొరకు విజ్ఞాపన చేస్తూ మనలోనే ఉంటూ ఉన్నారు కదా. ఇప్పుడు ఇది చేయటం ఎంత ఫూలిష్నెస్ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ వాళ్ళు మిస్ అయింది ఏంటంటే, ఇప్పుడు మనము చేసేవారం కూడా ఈరోజు ఇప్పుడు మన కొరకు ఆయన శ్రమ పడుతున్నారని, మళ్ళా మన కొరకు మరణిస్తారని కాదు. కానీ ఆయన చేసిన శిల్వ బలియాగమును జ్ఞాపకం చేసుకుంటూ, నా కొరకేనా దేవుడు, నా తండ్రి నా కొరకు ఈ లోకంలో ఎవరు చేయని త్యాగమును, ఎవరు ప్రాణము ఇవ్వని నా కొరకు
పోనంతగా అంతగా సిలువేయబడ్డా అని తలపోసుకుంటానికి ఈ యొక్క సమయాన్ని మనకి దేవుడు ఇచ్చాడని మనం భావిస్తున్నామండి. నిజమే కదా. ఈ క్రమము ఉండటం వలన మన రాబో తరాల వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమలు వేదనలు మన కొరకు ఎంతగా బాధించారో, ఆ యొక్క కొరడా దెబ్బలు కానివ్వండి, మరి యొక్క మొండ్ల కిరీటం కానివ్వండి, కాళ్ళకు మేకులు చీలలు, అతని యొక్క శ్రమలు అన్నిటి గురించి వర్ణించుకోవడానికి వివరించుకోవడానికి ఈ యొక్క సమయం మనకి ఎంతగానో అవకాశంగా ఉంటుందండి. కాబట్టి ఒక 40 దినాల ఉపవాస ప్రార్థనలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానం గురించి మనం ధ్యానించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ దేవుని మహిమపరుస్తున్నాము. మరి ప్రతిరోజు కూడా ఈరోజు మరి దైవజనులు మన మధ్య లేకపోయినందుకు ఎంతో బాగా చింతిస్తున్నాము. తప్పనిసరి వెళ్ళవలసి వచ్చి మన మధ్య ఉండలేకపోయారు. రేపటి దినాన దైవజనులు కూడా మనతో ఉంటారని ఆశిస్తున్నాము. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మరి యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడికలలో మొదటి దినమున మరి యొక్క భస్మ బుధవారము యొక్క అర్థం ఏంటనేది దేవుడు మనతో మాట్లాడినాడు. భస్మం అంటే బూడిద అంటే ఎందుకు పనికిరానిది. అంటే మనకి లోకంలో ఏది ఆస్తి అంతస్తులు పేరు ఘనతలు ఎన్ని ఉన్నప్పటికీ దేవుని ప్రాణం విడిచితే మళ్ళా తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళవలసిన వారమే, కానీ మనకి ఏది అక్కడికి రాదు, మళ్ళీ మనం మన్నైపోయేవారమే అని ఒక పశ్చాత్తాపానికి సూచనగా దేవుని సన్నిధిలో మన యొక్క స్థితిని దేవుని దగ్గర ఒప్పుకొని ఆ యొక్క పశ్చాత్తాపానికి సూచనగా ఉంది. అంత మాత్రమే కాదు, మన పూర్వీకులు పెట్టిన లెంట్ సీజన్లో ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే దాన ధర్మాలు, లేనివారు ఉన్నవారు అనే ఏ భేదం లేకుండా దేవుని దృష్టిలో అందరూ సమానమే అనే ఒక సమాజంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఒక సహృదయంతో ఉన్నవారు, కలిగిన వారు, లేమిలో ఉన్నవారికి దాన ధర్మాలు చేస్తూ దేవుని ఎదుట అందరము సమానమే అనే ఒక సమానత్వాన్ని, యూనిటీని, ఈక్విటీని తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నారని. కాబట్టి ఈ యొక్క సీజన్లో చాలామంది దాన ధర్మాలు చేయడానికి కూడా ఎంతోమంది ముందుకు వస్తూ ఉంటారు. అంటే ఈ సీజన్లో మాత్రమే కాదు, కానీ అదే మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఈ సీజన్లో కొంతమంది 40 రోజుల నుండి డ్రింక్ చేసేవాళ్ళు, స్మోక్ చేసేవాళ్ళు, మరి బూతులు తిట్టేవాళ్ళు, ఏదేదో వ్యసనాల్లో ఉన్నవాళ్ళు మానేస్తారండి, మంచిదే. తిరిగి మళ్ళీ 40 రోజుల తర్వాత కొనసాగిస్తారు. అక్కడే వస్తుంది ప్రాబ్లం. దానివల్ల ఇది ఆచారంగా మారుతుంది. అయితే ఏంటంటే అయినప్పటికీ మనం ఈ రీతిగా కొనసాగించడంలో యొక్క ఉద్దేశం ఏమిటంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలో ఉండటం ద్వారా వారికి ఒక స్పీడ్ బ్రేకర్గా ఉపయోగపడదని నేను నమ్ముతున్నానండి. ఇప్పుడు ఒక వెహికల్ వెళ్తున్నప్పుడు వారి యొక్క స్పీడ్ కంట్రోల్ చేయాలంటే స్పీడ్ బ్రేకర్ ఉండటం వల్ల స్పీడ్ కొంతవరకైనా కంట్రోల్ చేయగలుగుతున్నాం. అలాగే ఎంతోమంది వ్యసనాల్లో ఉన్నవారు ఈ యొక్క సీజన్లో ఉండటం బట్టి దేవుని యొద్దకి 40 రోజులు వారి యొక్క వ్యసనాల నుంచి దూరం అవట చేత వారికి ఒక నిగ్రహ శక్తి వస్తుంది, కంట్రోలింగ్ పవర్. తిరిగి వారు వాటిని జయించి వాటి నుంచి విడుదల పొందుతారు. కొంతమంది రాలేకపోయి మళ్ళా స్టార్ట్ చేసినప్పటికీ ఈ సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం కాకపోతే మరొక సంవత్సరం, అలా కొంతకాలానికైనా వారు మారే అవకాశము మనం ఇచ్చిన వారంగా ఉంటామని ఒక ఆశ అండి. ఒక 10 మందిలో ఈ యొక్క ఉపవాస ప్రార్థన ద్వారా ఒక ఆత్మ రక్షించబడిన పరలోకంలో ఎంతో సంతోషం కలుగుతుంది కదండి. ఒక ఆత్మను రక్షించిన ఫలము మనకి ఖచ్చితంగా ఉంటుందనే ఆశతో ఈ యొక్క ఉపవాస ప్రార్థన కూడికల ద్వారా వారు పూర్తిగా మారిపోయినా ఖచ్చితంగా మార్పు అనేది మాత్రం ప్రారంభం అవుతుందని నేను నమ్ముతున్నాను. పూర్తిగా మారిపోయిన కొంతైనా వారిలో మార్పు వస్తుంది. ఒక సమయం కాకపోతే ఒక సంవత్సరం కాకపోతే ఒక సంవత్సరమైనా దేవుడు వారితో మాట్లాడతారు. వారు మనస్సాక్షి గద్దింపు వస్తుంది, వారి మనోనేత్రం వెలిగించబడుతుందనే ఆశతో ఈ విధంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనము జరిగించడం అవుతా ఉంది. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మరి యొక్క మొదటి రోజు ఉపవాస ప్రార్థన కూడికలలో యాష్ వెన్స్డే భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత గురించి, ఈ యొక్క లెంట్ సీజన్ ఆచరించవచ్చా వద్దా అనేది కూడా దేవుడు మనకు ఒక స్పష్టంగా తెలియచేశారని నమ్ముతున్నాం. ఇది ఆచారంగా అయితే కాదు, కానీ దేవునితో సహవాసం చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకునే క్రమంలో ఇది ఒక అవకాశంగా, మన యొక్క పరిస్థితులు సమస్య నుంచి విడుదల పొందడానికి ఒక మార్గంగా అనే ఉద్దేశంతో మనము
ఈ యొక్క కండక్ట్ చేయటం జరిగింది. కాబట్టి దేవుని ప్రియులారా, మరి మేము ఉపవాసం ఉండలేము, ఉపవాసం లేము అని ఎవరు చింతించవలసిన అవసరం లేదు. ఉపవాసం ఉన్నా లేకపోయినా, మనం కూర్చున్నా నుంచున్నా ఎలా ఉన్నా కానీ మన ప్రార్థన దేవుడు వినే దేవుడై ఉన్నాడు. కాకపోతే మన యొక్క వ్యక్తిగతమైన దేవునితో సహవాసాన్ని బట్టి, మన దేవుని సన్నిధిలో తగ్గించుకోవటం బట్టి, మన యొక్క పరిస్థితిని బట్టి ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఉండకపోయినా పర్వాలేదు. దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడిపినా పర్వాలేదండి. దేవుడు ఇటు మాటలు తన వినికిలో దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.